అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన 4016 అలాగే 6016 రూపాయల ఆసరా పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయనే పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టులో అందాల్సిన ఆసరా పెన్షన్లు ఇప్పటి వరకు మీకు అందజేశారా, అందజేయలేదా అనే దానికి సమాధానంగా అందితే ఎస్ అని చెప్పి, అందకపోతే నో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో సమాధానాన్ని తెలియజేయండి. అలాగే అందని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ జిల్లా పేరు కూడా మెన్షన్ చేయండి. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టు నెలలో ఇస్తున్నారు. ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎంతమందికి అందింది, ఎంతమందికి అందలేదు అనేది ఒక స్పష్టత రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఒక్కసారి మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి. మీతో ఎవరైనా ఉన్నారా అందకుంటే, అందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఇప్పుడు లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయలు అలాగే 6016 రూపాయల ఆసరా పెన్షన్లకి సంబంధించి ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారం గురించి చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. దీనికి సంబంధించి తెలుసుకోయే ముందు పెన్షన్లకి సంబంధించిన కొన్ని అప్డేట్స్ చూసుకున్నట్లయితే, ఉద్యోగులకి సంబంధించిన కొత్త పెన్షన్ స్కీమ్కి సంబంధించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు ఆందోళనలు, వినతులు పత్రాలు ఇవ్వడం, కొన్ని కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన అంశాలు కనబడుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్లు. కానీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, దసరా కల్లా తెలంగాణ రాష్ట్రంలో 2 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ 2 పథకాలలో 4016 రూపాయల ఆసరా పెన్షన్ అలాగే వికలాంగులకు ఇచ్చే 6016 రూపాయల పెన్షన్లు ఉండొచ్చా, ఉండకపోవచ్చా అనే సమాచారం కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి చాలామంది లబ్ధిదారులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కొత్త పెన్షన్లు ఎప్పటి నుండి ఇస్తారని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అయితే ఈ కొత్త పెన్షన్ల మంజూరు అనేది సెప్టెంబర్ 2వ వారంలో ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న కొత్త పెన్షన్లకి సంబంధించిన కొత్త పెన్షన్ల మంజూరు అనేది సెప్టెంబర్ నెల 2వ వారంలో ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ హయాంలో అప్లై చేసుకొని పెండింగ్లో ఉన్న కొత్త పెన్షన్లు కూడా సెప్టెంబర్ నెలలో మంజూరు చేయబోతున్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దసరా కల్లా ఒక 2 పథకాలను ప్రారంభించాలని ఆలోచన చేస్తుంది. ఈ 2 పథకాలలో ఒకటి ఇంద్రమ్మ ఇండ్లు ఉండగా, రెండోది రైతు భరోసా సాయం అనే సమాచారం తెలుస్తుంది. ఇక ఈ దసరా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయలు అలాగే 6016 రూపాయల పథకానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడానికి సిద్ధం కానుంది అనే సమాచారం కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇందులో వికలాంగుల పెన్షన్ పొందే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ఆసరా చేయూత పథకానికి సంబంధించిన వృద్ధాప్య పెన్షన్, అలాగే ఒంటరి మహిళల పెన్షన్, అలాగే గీత కార్మికుల పెన్షన్కి సంబంధించిన తదితర పెన్షన్లు జాబితాను రూపొందించామని సూచనలు చేసినట్లుగా సమాచారం అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే సంక్షేమ పథకాలకు వేరువేరు గుర్తింపు కార్డులు త్వరలో కొత్త పెన్షన్ల జారీ చేస్తాం వెల్లడించిన బట్టి విక్రమార్క గారు అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. డిప్యూటీ సీఎం గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజావాణికి వస్తున్న దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ఒక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొత్త ఆసరా పెన్షన్లను జారీ చేయబోతున్నామని, అలాగే 4016 రూపాయలు 6016 రూపాయలకి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అయితే ఈ సమాచారాన్ని బట్టి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆసరా చేయూత పథకాన్ని ప్రారంభించబోతుందనే సమాచారం గురించి తెలుసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం 7000 కోట్ల రూపాయలు కావాలి. ఆసరా పెన్షన్ కోసం ప్రతి నెల 800 కోట్ల రూపాయలు కావాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం వద్ద సంక్షేమానికి అలాగే ఇప్పటి పథకాలకు బడ్జెట్ సరిపోని పరిస్థితులలో పలు బ్యాంకుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. ఇందులో భాగంగా మొదట ప్రారంభించాల్సిన 7,500 రూపాయల రైతు భరోసా పథకానికి ఈ సెప్టెంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో మరో పథకమైన ఇందిరమ్మ ఇండ్లకి శ్రీకారం చుట్టబోతుంది. తర్వాత పథకం
చేయూత పథకం 4016 అలాగే 6016లకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్లకి సంబంధించి అధికారులు పూర్తి స్థాయి కసరత్తును చేస్తున్నట్లుగా సమాచారం అయితే ఉంది. ఇవి తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.